చేశారో మనం చూసాం. తర్వాత ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. సో బియ్యం ఏ విధంగా అక్రమ రవాణా విదేశాలకు వెళ్ళిపోయిందో మనం చూసాం. సో ఖచ్చితంగా ఆ తీగను కూడా లాగుతున్నట్టుగా తెలుస్తోంది. డొంక నాని అనే చర్చ జరుగుతూ ఉంది. ఏంటి సార్ మీ దగ్గర ఉన్న సమాచారం? పవన్ గారు, తమరికి ప్యానెల్ లో ఉన్నటువంటి నాగార్జున గారికి, బాలకోటయ్య గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. సార్, మీరు ఇంట్రోలో చాలా కీలకమైనటువంటి విషయాలు మాట్లాడారు. ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది, అలాగే అసలు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని క్రోడీకరించు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు వాడిన భాష చాలా ఆక్షేపణ. అవును, ఇప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళండి. ఇక్కడ ఏమైందంటే ముఖ్యమంత్రి అనేవాడు హుందాతనంగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నా ఇంటికి పీక్కోండి ఏం చేస్తారు అంటే ఒక దశ దాటినటువంటి మాటలు మాట్లాడుతూ ముందరికెళ్ళారు. ఇంకేముందని చెప్పి ఈ గడ్డంగాంగ్ లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ కావచ్చు, అదేవిధంగా కొడాల నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, తర్వాత అనిల్ ఉన్నాడండి నెల్లూరు, అతను కావచ్చు, వీళ్ళందరూ తొళ్ళగొడతా మీసాలు తిప్పుతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. గతంలో ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు లేవండి. ఎప్పుడైనా కానీ హోందాతనంగా ఉండేది. మరి వైకాపా పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకేముంది, రెచ్చిపోయారు. ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడటం, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మీద నాయకుల మీద మాట్లాడటం, దీంతో పాటు అసలు ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారి మీద కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మహిళల మీద కూడా అసభ్యంగా మాట్లాడారండి. వాటితో పాటు మరి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మహిళా నేతల మీద కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెంచుతూ పైశాచిక ఆనందం పొందారు. మీరు చూడొచ్చు, ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు భార్గవ రెడ్డి వాళ్ళు ఏ విధంగా సోషల్ మీడియాలో వికృతంగా రాక్షస క్రీడలు ఆడారండి. ఇవన్నీ కూడా ప్రజలు ఆక్షేపించాల. అందుకని ప్రజలు విఘ్నతగా ఆలోచించారు. అరే ఏంట్రా, వీళ్ళకు ఒకసారి అధికారం వస్తే ఈ విధంగా వీళ్ళ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారని చెప్పి వాళ్ళు ఓటమి చెందే విధంగా ప్రజల ఆలోచన వాళ్ళు ఏ విధంగా ఉందంటే, వీళ్ళు అసలు రాజకీయాలకు పనికిరారు, ప్రతిపక్ష హోదా కూడా వీళ్ళకి ఇవ్వకూడదని చెప్పి ప్రజలు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తెలియజేశారు. అట్ ది సేమ్ టైం మరి ఊరకనే పోదు కదా, గతంలో నోటికి వచ్చినట్టు వాగిన వాళ్ళని ఒక్కొక్కళ్ళని తీసుకొస్తున్నారు. దీంతో పాటు వాగటంతో పాటు మరి ఆ రోజు ఉన్నటువంటి అక్రమ దందాలు, మీరు గుడివాడ చూసుకుంటే ఆ గుడివాడ ప్రాంతం అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం వాస్తవంగా అక్కడ సౌమ్యులు ఉండేవాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా కొడాలి నాని యొక్క వ్యవహారాన్ని చూసి ఈడేంది గడ్డమేంది, ఈడేంది, ఈడు మాట్లాడే భాష ఏందని చెప్పి ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. అక్కడ టీ స్టాల్ దగ్గర కావచ్చు, ఏదైతే మార్కెట్లో కూడా ఇతని మీద చిచిచి ఇటువంటి వాడిని మనం ఇది అసెంబ్లీకి పంపించింది, ఇటువంటి వాడిని మనం పంపించకూడదు అని చెప్పి ప్రజలు నాని అనేవాడిని పక్కన పెట్టేశారు. దీంతో పాటు అతను కొన్ని అరాచకాలు చేశాడు. అక్కడ వాళ్ళతో పాటు ఉండి ఇందాక మీరు ఏదైతే చెప్పుకొచ్చారో శశిభూషణ్ కావచ్చు, అదేవిధంగా గోర్ల శ్రీను, పాలడు రాంబాబు, వీళ్ళందరూ ఏంటంటే ఆ గడ్డం గ్యాంగ్ లో ప్రధానమైనటువంటి అనుచరులు. ఇతనికి ఆ ఎలుగుబంటి నానికి ప్రధానమైనటువంటి అనుచరులు. వీళ్ళు ఇంకేముంది, పేదవాళ్ళ యొక్క భూములు ఆక్రమించుకోవటం, ఎవరైనా ఎన్ఆర్ఐలు ఉంటే వాళ్ళ భూములు ఆక్రమించుకోవటం, ఈ తర్వాత సెటిల్మెంట్లు చేయటం, పోలీస్ స్టేషన్లలో ఎస్ఐల్ని సిఐల్ని దూషించిన కేసులు కూడా ఉన్నాయండి. వీళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఆ కేసులు కూడా వస్తాయి బయటికి. దీంతో పాటు వాళ్ళ ఇష్టారాజ్యం మీకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి కొన్ని లాడ్జీలను ఆక్రమించుకున్నారు, కొన్ని వ్యాపార సంస్థలు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి కేబుల్ టీవీలు, కేబుల్ వాళ్ళని నానా ఒకటేమిటండి, పాల బూత్ దగ్గర నుంచి మరి ఏదైతే బడా పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళని కూడా నానా ఇబ్బందులు పెట్టారు. ఈ అన్నిటికీ సంబంధించినటువంటి కొన్ని కేసులు కూడా వీళ్ళ మీద రిజిస్టర్ అయినాయి. వీళ్ళని పోలీసులు ఏదైతే వీళ్ళకి పట్టుకోవడానికి వెళ్తారని చెప్పి వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. విచిత్రం ఏంటంటే మరి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు కూడా దాన్ని ఆసరాగా తీసుకొని ఇంకేముందని హైకోర్టుకి వెళ్ళి ఈ కేసులకు సంబంధించి వెళ్తే హైకోర్టు 41A నోటీసులు వాళ్ళకి సర్వ్ చేయండి అని పోలీసులు చెప్పడం జరిగింది. ఈ రోజు 41A నోటీసులు ఆ ముగ్గురికి సర్వ్ చేశారు. వీళ్ళతో పాటు మాజీ గనుల ఎండి అతనికి కూడా వాసుదేవ్ రెడ్డికి, జేసీ మాధవలతకి, వీళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేస్తున్నారు. దీంతో ప్రధానంగా ఏంటంటే అసలు నోటీసులు సర్వ్ చేస్తున్నారంటే ఎస్ ఖచ్చితంగా వీళ్ళు చేసినాటికి ఆధారాలు ఉన్నాయి. తర్వాత కొడాలి నానిని కూడా పిలుస్తారు, అతనికి నోటీసులు సర్వ్ చేస్తారు. ఎందుకంటే గతంలో మీరు చూడండి, తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రతిపక్షంలో ఉందో అప్పుడు 41A నోటీసులు అంటే ఎవరికి తెలియదు. చివరి సంవత్సరంలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత 41 నోటీసులు సర్వ్ చేశారు. అంత మొదలు దాదాపు మా వాళ్ళని ఒక 40,000 మంది కార్యకర్తలని అక్రమంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తాం. అక్కడ ఇది బట్టలు లేకుండా డ్రైవర్ల మీద నుంచోబెట్టిన సంఘటనలు కూడా కొన్ని మనం విన్నాము, చూసాం కూడా. దీంతో పాటు ఎవరైనా కానీ మీడియా వాళ్ళు వైకాపా పార్టీ నేతల మీద ఏదైనా కానీ అంటే
పేపర్లో రాసినా కానీ లేదా మీడియాలో టెలికాస్ట్ చేసినా వాళ్ళ మీద అక్రమంగా దాడులు చేయడం, వాళ్ళ కెమెరాలు పగలగొడతాం, ఇవన్నీ చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో మంచి చేసినట్టు ప్రతిదానికి కోర్టుకి వెళ్ళటమేనండి. అంటే ఇక్కడ ఏంటంటే మేము బిఎన్ఎస్ యాక్ట్ తీసుకురావడం జరిగింది, దాంతోపాటు ఐపీసీ సెక్షన్లు పెడుతున్నాం. వీళ్ళు వాటిల్లో ఉన్నటువంటి లొసుగులను చూసుకొని కోర్టులకు వెళ్తున్నారు. కోర్టుకు వెళ్ళి మాకేం తెలియదండి అని అంటే కోర్టు 41A నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెబుతూ ఉన్నారు. దీంట్లో భాగంగానే మీరు చూడండి, ఇవాళ ఏదైతే మరి ఇతను బూతులు తిట్టి గందరగోళం అయ్యాడు కదా పోసాని మురళీకృష్ణ, అతనికి కూడా ఊరట వచ్చిందని వింటున్నాం. కడప మొబైల్ కోర్టులో అతనికి బెయిల్ మంజూరు చేశారు అంటున్నారు. కానీ అతని మీద ఇంకా 16 కేసులు అంటే ఒకటి రెండు పిఎస్లలో ఆయన మీద ఇప్పుడే చర్యలు వద్దు అని చెప్పడం, చిత్తూరుకి సంబంధించి కావచ్చు అట్లా, కానీ రాలేదు. ఓబులవారిపల్లికి సంబంధించిన దాని మీద ఇతని మీద చర్యలు తీసుకోవద్దన్నారు. అంతే. సో ఇటువంటి పరిణామ క్రమంలో ఏంటంటే వీళ్ళ యొక్క యాటిట్యూడ్ చూసి ఈ కింద ఉన్నటువంటి దొంగలు భయపడతలా ఈ రోజు. అరే పెద్ద పెద్ద వాళ్ళకే వచ్చేసి మందే ఉంది ఆఫ్టాలనుకొని వీళ్ళు అత్యుత్సాహం చూపిస్తున్నారు. మేమేమంటున్నామంటే ఎవరైతే వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి మైనింగ్ లో కావచ్చు, లిక్కర్ లో కావచ్చు, అదే విధంగా ఈ శాండ్ మాఫియా కావచ్చు, అదే విధంగా బియ్యం మాఫియా, రైస్ మాఫియా కావచ్చు, వీళ్ళందరినీ బయటికి లాగుతున్నాం. ఇప్పుడు సార్ మీకు తెలియదు కాదు, పెద్ద వాళ్లకు డజన్ల కొద్ది అడ్వకేట్లను ముఖ్యంగా పున్నవోలు సుధాకర్ను పెట్టి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇరికితే పైన డొంక ఎక్కడనో కదులుతుంది తెలుసు కదా. అవి చిన్న వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. పవన్ గారు, ఇక్కడ వాస్తవం ఏంటంటే పెద్ద వాళ్ళని కదిలియాలంటే వాళ్ళని లాగటం కాదు, ముందర డొంక కదిలిస్తున్నాం మేము కూడా. ఎవరైతే ఉండాలో వీళ్ళ కనుచరులు ఉండారో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏంటి, వాళ్ళని వాస్తవంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళని ఒక కేసులో తీసుకొచ్చి ఇంకో కేసు చెబుతున్నారు సిఐ గారికి, అక్కడ ఉన్న పోలీసులకి. ఒక కేసు మీద వీళ్ళని తీసుకొస్తున్నారు, లేదండి దీనికి నాకు సంబంధం లేదు కానీ వేరే కేసుకు సంబంధం అని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. అవును. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఒక గుడివాడే కాదండి, గన్నవరం చూసుకోండి, దాంతోపాటు విజయవాడ పరిసర ప్రాంతాలు కావచ్చు, గుంటూరు కావచ్చు, మీకు సత్తినపల్లిలో అరాచకాలు చూశారు. ఏదైతే అంబటి రాంబాబు బయటకు వచ్చి తెగ నీతులు చెబుతా ఉంటాడు, అతను ఏదో అసలు శ్రీకృష్ణుడు తమ్ముళ్లాగా మాటలు చెబుతా ఉంటాడు. కానీ అతను అక్రమ మైనింగ్, అక్కడ భీమ్ అమ్ముకున్నాడు. దీంతో పాటు ప్రధానంగా అక్కడ భూములు ఆక్రమించుకున్నాడు, రైతుల భూములు ఆక్రమించుకొని అక్రమ మైనింగ్ చేశాడు. ఇలా బతుకులు మొత్తం ఇచ్చే కదండి. ద్వారపూడి చంద్రశేఖర్ తీసుకుంటే చంద్రశేఖర్ రెడ్డి మామూలుడా, అరే క్వింటాల వేల క్వింటాలు మొత్తం పక్క ఇది దేశాలకు తరలిచ్చారు కదా ఇక్కడ బియ్యం. పైపెచ్చు గోడౌన్లో ఉన్నటువంటి స్టాకులు కూడా మాయం చేశారు. పేరు నాని కావచ్చు. ఇప్పుడు ఈ శాఖకు ఈ పీడిఎస్ రైస్ కావచ్చు, ఈ శాఖ ఏదైతే ఉందో దీనికి మంత్రిగా కొడాలి నాని చేశారు కదా, మరి ఈ కోణంలో ఎందుకు దర్యాప్తు జరగట్లేదు? దర్యాప్తు జరుగుతుంది పవన్ గారు, దాని మీద కూడా కొన్ని ఆధారాలు వచ్చినాయి. ఇక్కడ ఏమవుతుందంటే మనం సరైనటువంటి ఆధారాలు లేకుండా వెళ్ళినప్పుడు కోర్టులు వాళ్ళు వాటిని స్మూత్ గా పక్కన పెడుతున్నారు. గతంలోలాగా న్యాయశాఖకు సంబంధించినటువంటి కొన్ని మేనేజ్మెంట్ చేశారు అయితేనే వచ్చాయి. కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు, న్యాయపరంగా వెళ్తున్నాం మేము. కాబట్టి అందరికీ బెయిల్స్ వస్తున్నాయి. పెద్దిరెడ్డి దగ్గర నుంచి ఈ రోజు చూసుకున్నటువంటి పోసాని మురళీకృష్ణ దాకా చూసుకుంటే మేము చట్టపరంగా వెళ్ళాం. ఎక్కడా కూడా చట్టానికి వ్యతిరేకంగా మేము చేయట్లా. ఇక్కడ మా ఉన్నటువంటి పోలీసులు కూడా చూడండి, గతంలో ఐఏఎస్ల దగ్గర నుంచి కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ దాకా ఎవరైనా వైకాపా పార్టీ నాయకులు చూస్తే ఎస్ బాస్ అనేవాళ్ళు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలకు విలువిస్తుంది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఆ పెట్టే సెక్షన్లు కూడా ఒక నిర్దిష్టంగా వాళ్ళు ఏం చేశారో దాన్ని బట్టే ముందుకు వెళ్తున్నారండి. మేము కొత్తగా ఈ బిఎన్ఎస్ యాక్ట్ తీసుకురాని ఈ యాక్ట్ లో కూడా ఖచ్చితమైనటువంటి సెక్షన్లు పెడుతున్నారు, అంతేగాని నిరాధారమైనటువంటి ఆ సెక్షన్లు వాటిల్ల పోలీసులు. కాబట్టి ఎవడైతే తప్పు చేశాడో వాడు ఈజీగా మూవ్ అయ్యి ముందరకు వస్తున్నారు. రైట్ అండి, రైట్. నాగార్జున గారు నమస్తే. సార్ నమస్తే అండి. నాగార్జున గారు